locate the capital city in a central place of the state around Vijayawada and to go for decentralized development of the state with 3 mega cities and 14 smart cities. It is proposed to go for land pooling system to be worked out by a cabinet subcommittee. వరల్డ్ క్లాస్ సిటీని చేసిన తర్వాతనే హైదరాబాద్ లో ఆర్థిక అభివృద్ధి జరిగిన దశ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. విజయవాడ పెట్టండి, గుంటూరు పెట్టండి, ఇంకో చోట పెట్టండి, ఎవరికి అభ్యంతరాలు లేవు. అమరావతి ల్యాండ్ స్కామ్, ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 33,000 ఎకరాలు, 29 గ్రామాలు, 29,000 మంది రైతులు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 పార్టీలు, 2 నాయకులు. సగంలో ఆగిపోయిన పనులు, ఆగిపోయిన కళలు, ఆగిపోయిన కవులు, ఆగిపోయిన రాబడి, ఆగిపోయిన భవిష్యత్తు, రాజధాని ఏంటో తెలియని 6 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు. ఈ వీడియోని నేను ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు రికార్డ్ చేస్తున్నా. సో రిజల్ట్స్ ఏదైనా జరగచ్చు. సీఎం జగన్ ఫార్మర్ సీఎం అవ్వచ్చు, లేదా ఫార్మర్ సీఎం నాయుడు అవ్వచ్చు. సో ఈ రోజు ఉన్న డెసిగ్నేషన్ కి తగ్గట్టుగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. సో ఈ వీడియోలో రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ పొలిటికల్లీ మోటివేటెడ్, మోస్ట్ కాంట్రవర్షియల్ అయిన అమరావతి ల్యాండ్ స్కామ్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. నిజంగా స్కామ్ జరిగిందో లేదో సామాన్య ప్రజలకు తెలియదు. లెట్స్ అస్యూమ్ దట్ ఇట్స్ ఎ స్కామ్. ఈ స్కాండల్ ఓన్లీ స్టేట్ నే కుదిపేయలేదు, బట్ పొలిటికల్ ఫ్రేమ్వర్క్ మీద, గవర్నెన్స్ మీద, ఎథిక్స్ అండ్ అకౌంటబిలిటీ మీద సీరియస్ క్వశ్చన్స్ ని రైజ్ చేసింది. అమరావతి ఒక డ్రీమ్ క్యాపిటల్. 2014 లో ఏపీ అండ్ తెలంగాణ బైఫర్కేట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. సో ఇమీడియట్ గా ఒక క్యాపిటల్ బిల్డ్ చేయాలి అనే ఆలోచనతో అమరావతిలో వర్క్ స్టార్ట్ అయ్యాయి. సో అప్పటి టీడీపీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అప్పటి చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ మేరకు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ జడ్జెస్ కి హౌసింగ్, ఐకానిక్ బిల్డింగ్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బిజినెస్ హబ్స్ తో ఒక వరల్డ్ క్లాస్ సిటీగా అవతరించాల్సి ఉంది. బట్ తర్వాత జరిగిన పొలిటికల్ ఈక్వేషన్స్ అండ్ యాక్షన్స్ వల్ల అమరావతి వర్క్స్ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. And on to our top story this evening, massive protests that have erupted in Andhra Pradesh after the state assembly passed the bill for the creation of 3 capitals in Kurnool, Amravati and Visakhapatnam. आप बताइए, आप पिछले 35 दिन से प्रोटेस्ट कर रहे हैं. The committee report is duplication of the Jagan Mohan Reddy views in assembly few days back in respect of it is a clear influence of the Jagan Mohan Reddy is in existence on the GN Rao committee report. As I said, వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు కాసేపు ఇది ఒక స్కామ్ అనుకుందామని. ఈ స్కామ్ లో మెయిన్ ప్లేయర్స్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు ఫార్మర్ సీఎం, పొంగూరు నారాయణ ఫార్మర్ ఎంఏ అండ్ యూడీ మినిస్టర్, ఫ్యూ బ్యూరోక్రాట్స్, సిఆర్డీఏ ఎంప్లాయీస్ అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. అసలు అమరావతి ల్యాండ్ స్కామ్ ఎలా జరిగింది అని చూసే ముందు స్టేట్ డివైడ్ అయినప్పటి నుంచి క్యాపిటల్ మీద జరిగిన ఇష్యూస్ క్రోనాలజీ ప్రకారం చూద్దాం. 2014 లో సెప్టెంబర్ అసెంబ్లీ సెషన్స్ లో అప్పటి సీఎం చంద్రబాబు విజయవాడ కేంద్రంగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ యూజ్ చేసి క్యాపిటల్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దీనికి గాను అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గారు క్యాపిటల్ ఎక్కడైనా పెట్టండి, కానీ కనీసం 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేలా చూసుకోండి అని సలహా కూడా ఇచ్చారు. అండ్ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి విజయవాడ కేంద్రంగా క్యాపిటల్ ని స్వాగతిస్తున్నాం అని కూడా అన్నారు. క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడైనా పెట్టండి, కానీ పెట్టే చోట కనీసం 30,000 ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం. 22 అక్టోబర్ 2015 అఫీషియల్ గా అమరావతి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి క్యాపిటల్ వర్క్ స్టార్ట్ అయ్యాయి. క్యాపిటల్ గా అమరావతిని ఎందుకు ఫిక్స్ చేశారు, అసలు అమరావతి వల్ల ఉండే యూజ్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, హిస్టరీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో ఓన్లీ స్కామ్ ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ లోపు వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డిస్కవరీ ఆఫ్ ద ల్యాండ్ స్కామ్. 2019 లో వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీలో న్యూ గవర్నమెంట్ ఫామ్ అవగానే ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. సీఎం చెప్పింది ఏంటంటే అమరావతి ఈజ్ నాట్ సూటబుల్ యాజ్ ఏపీ క్యాపిటల్ అని. చాలా అవకతవకలు జరిగాయి. ఏపీకి 3 క్యాపిటల్స్ వస్తాయి. నంబర్ 1 లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి, నంబర్ 2 జ్యుడిషియరీ క్యాపిటల్ కర్నూల్ అండ్ నంబర్ 3 ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కేంద్రంగానే పాలన ఉంటుంది అని. అండ్ ఇదే టైంలో ఏపీ గవర్నమెంట్ ఈ కేస్ ని సిఐడికి ఇచ్చింది. ఇక సిఐడి కేసెస్ ఫైల్ చేసి ఫార్మర్ ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి ఫార్మర్ సీఎం వరకు ప్రతి ఒక్కరికి నోటీసెస్ ఇష్యూ చేసింది. అండ్ కోమట్ల శ్రీనివాసస్వామి రెడ్డి అనే అడ్వకేట్ ఫార్మర్ అటార్నీ జనరల్ మీద కేసు ఫైల్ చేశారు. ఈయన కూడా ఈ స్కామ్ లో ఉన్నారు అని. యాక్చువల్ స్కామ్ ఏంటి అని చూస్తే ఒకటి కాదు, ఈ స్కామ్ లో చాలా అలిగేషన్స్ ఉన్నాయి. సో దీనిపైన వైఎస్ఆర్సీపీ
ఏపీ చేసే అలిగేషన్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని, బట్ సుప్రీంకోర్టులో ఈ వాదన కొట్టేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్ లోనే తప్ప బయట రియల్ టైమ్ లో ఉండదు అని చెప్పి. నంబర్ 2, అమరావతి ఒక లోతట్టు ప్రాంతం అని, వరద కానీ వాన కానీ వస్తే మునిగిపోతుంది అని, బట్ ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్ గా మిగిలిపోయింది. ప్రాక్టికల్ గా చెప్పాలంటే స్టేట్ లో అమరావతి చాలా సేఫ్ జోన్. నంబర్ 3, అమరావతి కట్టడానికి 1,00,000 కోట్లు అవుతుందని, సో మనం అమరావతి మీద స్పెండ్ చేయలేమని. పాయింట్ ఏంటంటే సీఎం డైరెక్ట్ గానే చెప్పారు, టీపీటీ ద్వారా 2,70,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేశామని, విచ్ ఇస్ నాట్ రికవరబుల్. బట్ అందులో 40% అంటే 1,00,000 కోట్లు క్యాపిటల్ మీద పెట్టుంటే మల్టిప్లై అయ్యి రిటర్న్ వచ్చేదా మనీ. ఇది కూడా ఒక ఫెయిల్ స్టేట్మెంట్ గానీ మిగిలిపోయింది. అండ్ ఇలా చాలా అలిగేషన్స్ ఉన్నాయి, ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు. మెయిన్ గా ఇంకో అలిగేషన్, అమరావతిలో 4,400 acres అసైన్ ల్యాండ్స్ ని టీడీపీ లీడర్స్ 1,100 కోట్లు కొట్టేశారు అని. ఇది కూడా కోర్టులో మిగిలిపోయింది. ఇప్పుడు అమరావతిలో జ్యుడిషియరీ ఎలా ఇన్వాల్వ్ అయింది అని చూస్తే, ఐ మీన్ కోర్ట్స్ లో ఏం జరిగింది అని చూస్తే, అమరావతి మీద కేసుని సిఐడికి ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. అండ్ ఈ కేసు మీద ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చి మీడియా అండ్ సోషల్ మీడియా ఈ కేసు మీద డిస్కస్ చేయొద్దు అని ఆర్డర్ లో పేర్కొంది. ఈ గ్యాగ్ ఆర్డర్ మీద ఏపీ గవర్నమెంట్ 2020 సెప్టెంబర్ 21న సుప్రీంకోర్టుకి మూవ్ అయింది. నవంబర్ 5th 2020లో సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుని ఛాలెంజ్ చేస్తూ అమరావతి ఇర్రెగ్యులారిటీస్ మీద నోటీస్ ఇష్యూ చేసింది. 2020 నవంబర్ 25న ఏపీ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ మీద సుప్రీంకోర్టు స్టే విధించింది. కోర్టులో నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చుగా. 2021 మార్చ్ 5న సుప్రీంకోర్టులో టీడీపీ లీడర్ వర్ల రామయ్య ప్రెజెంట్ అయ్యి పొలిటికల్ వెండెట్టాతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసెస్ ఫైల్ చేస్తారని సుప్రీంకోర్టులో చెప్పారు. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు సిఐడి సిబిఎన్ కి ఇచ్చిన నోటీసెస్ మీద 19th మార్చ్న ఏపీ హైకోర్టు స్టే విధించింది. అండ్ ఏపీ గవర్నమెంట్ మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది, మా కేసులో హైకోర్టు జోక్యం చేసుకోకూడదు అని చెప్పి. సో 20th జూలై 2021లో మీ స్టేట్ గొడవల్లో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. 2021 జూలై 22న సుప్రీంకోర్టులో ఏపీ గవర్నమెంట్ హైకోర్టు మీద వేసిన కేసెస్ ని విత్డ్రా చేసుకుంది. ఫైనల్ గా 2021 సెప్టెంబర్ 3న ఫార్మర్ అటార్నీ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ని ఏపీ హైకోర్టు క్వాష్ చేసింది. అండ్ దట్ సెండ్స్ ద స్టోరీ. ఫైనల్ గా ఇచ్చే కంక్లూజన్ ఏంటి అంటే 1% అవినీతి జరగకుండా 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగిందనేది పసలేని వాదన. ఎక్కడో ఎవరో లాభపడే ఉంటారు, లేదా ఎక్కడో ఎవరో నష్టపోయే ఉంటారు. బట్ ఇదంతా మహాసముద్రంలో కాకిరెట్టంతా. ఎందుకంటే గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ఏ సామాన్యుడు మాట్లాడలేరు. రైతులు కూడా అంతే. టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ గొడవల్లో నష్టపోయింది అమరావతి రైతులు, కలల రాజధాని ఊహించుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరుడు. బట్ ప్రీవియస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన వర్క్స్ ని నిర్ధాంతరంగా ఆపేయడం ప్రెజెంట్ గవర్నమెంట్ చేసిన తప్పు. జరిగే వర్క్స్ అలానే ఉంచి జరిగిన స్కామ్ ని డిస్క్లోజ్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం తప్పు కాదు, చేసిన విధానం తప్పు. ఫైనల్ గా చెప్పేది ఏంటి అంటే, అట్లీస్ట్ June 4th రిజల్ట్స్ వచ్చాక అయినా అగైన్ అమరావతిని కంటిన్యూ చేస్తే బాగుంటుంది.